అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రత కథ చెప్పుకోబోతున్నాము. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. ఇక కథ ప్రారంభం చేద్దాం. సౌనకాది మహామునులకు సూత పౌరాణికులు సౌభాగ్య ప్రసాదం కలుగచేసే వ్రతమును వివరిస్తాను వినుండి అని ప్రారంభించారు. ఈ వ్రతాన్ని కైలాసంలో శివుడు పార్వతీమాతకు చెప్పిన దానిని మీకు చెప్పెదను అని ప్రారంభించెను. స్త్రీలకు సౌభాగ్య సంపద కలుగచేసే వరలక్ష్మి వ్రతం కలదు. ఈ వ్రతం శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని శివుడు పార్వతీమాతకు చెప్పారు. ఓ పార్వతి, వరలక్ష్మి వ్రతం విధి విధానం చెబుతాను వినుము. మగధ దేశంలో కుండీనంబను పట్టణమందు చారుమతి అను బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె భర్తనే దైవంగా భావించి ప్రతిరోజు ప్రాతకాలమునే మేల్కొని స్నానాదులు ముగించుకొని తన పతిని పుష్పంబులతో పూజించి అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవనం సాగిస్తోంది. చారుమతికి ఓ రోజున స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తి భావము వల్ల ప్రసన్నమై ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారి కోరికలను నెరవేర్చగలను అని చెప్పగానే చారుమతి భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసింది. ఓ జగన్మాత, నీ దయ వలన జనులు ధన్యులై విద్వాంసులుగా సకల సంపదల కలవారవుతున్నారు. నేను జన్మ జన్మాంతరాల్లో చేసిన పుణ్యఫలం ప్రాప్తిచే మీ పాదదర్శన భాగ్యం కలిగినది. నా జన్మ ధన్యమైంది. స్వప్నంలోని చారుమతి దేవికి నమస్కరించింది. చారుమతి ఉపచారాలకు వరలక్ష్మీదేవి సంతృప్తి చెంది అనేక వరంబులు ఇచ్చి అంతర్ధానం అయింది. చారుమతి నిద్ర నుండి లేవగానే ఇంటి చుట్టూ చూసి వరలక్ష్మి ప్రత్యక్షమైన సంఘటన స్వప్నముగా గ్రహించి అత్తమామలతోనూ ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణమాసం రాగానే వరలక్ష్మి వ్రతం అవశ్యముగా చేయమని చెప్పింది. చారుమతి యొక్క స్వప్న వృత్తాంతం విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజే వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా గుర్తుంచుకొని ప్రాతకాలమునే లేచి స్నానాదులు గావించుకొని శుచి అయిన బట్టలు కట్టుకొని గృహంలో ఈశాన్య ప్రదేశమున ఆవు పేడతో అలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనం ఉంచి బియ్యం పోసి కలశమును ఏర్పాటు చేసి దానియందు అమ్మవారిని ఆవాహనం చేశారు. సాయంకాలమున చారుమతీదేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరములు కట్టుకొని వివిధ నైవేద్యములు వరలక్ష్మీదేవికి నివేదనము చేసి ప్రదక్షిణము చేశారు. ఇట్లాగా మొదటి ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్లయందు గళ్ళు గళ్ళుమని శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎలా వచ్చిందో అని కాళ్లను చూడగా గజ్జలు మొదలగు ఆభరణాలు కనిపించగా ఇది వరలక్ష్మీదేవి కటాక్ష భాగ్యమే అని చారుమతీదేవి స్త్రీలు పరమానందంతో రెండవ ప్రదక్షిణ చేయగా హస్తములయందు నవరత్న ఖచ్చితమైన కంకణములు మొదలైన ఆభరణాలతోనూ మూడవ ప్రదక్షిణతో సర్వభూషణాలతో నిండిపోయారు. చారుమతి ఇల్లు స్వర్ణమయమైపోయింది. రథ గజ తురగ వాహనాలతో సౌభాగ్యములతో నిండిపోయింది. అంతన వ్రత ప్రభావముచే స్త్రీలను గృహములకు తీసుకుని పోవుటకు వారి ఇంటి నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన ప్రాంతానికి వచ్చి నిలిచి ఉన్నాయి. చారుమతి మొదలగు స్త్రీలు పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి
గంధ పుష్ప అక్షింతలచే పూజించి వారికి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యాలను బంధుమిత్రులతో కలిసి భుజించి వాహనంపై ఇళ్లకు వెళ్ళారు. ఒకరితో ఒకరు ఇదంతా చారుమతీదేవి పుణ్యఫలమని అనుకున్నారు. ఇది అంతయు చారుమతి స్వప్న వృత్తాంతం వల్ల కలిగిన పరిణామమే అని చారుమతీదేవిని పరిపరి విధాలుగా పొగుడుతూ ఇళ్లకు వెళ్ళారు. ఆ రోజు నుండి చారుమతి మొదలగు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ ధన కనక వస్తు వాహనంబులతో సుఖంగా ఉన్నారు. కావున పార్వతి, ఉత్తమమైన ఈ వ్రతంబు చేసిన వారికి సర్వ సంపదలు కలుగును. ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తి కలిగి సకల కార్యములు సిద్ధించును. వరలక్ష్మీ వ్రత కథ సంపూర్ణము. చూసాం కదా, ఇది కేవలం వరలక్ష్మీ వ్రతం ఆచరించే వాళ్ళు మాత్రమే వినాల్సిన వ్రత కథ కాదండి. స్వయంగా ఆ శివుడే మనకి చెప్పిన ఈ వ్రత కథ. అంటే ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు మాత్రమే ఈ వ్రత కథ ఆచరించాలి వినాలి అని ఏం లేదండి. మనం నార్మల్గా పూజ చేస్తాం. అంటే కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు, కలశం ఆనవాయితీ లేని వారు ఎవరైనా ఈ వ్రత కథను వినండి. ఎందుకంటే శివుడే స్వయంగా ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని చెప్పారు కదా. అందుకని మనం వరలక్ష్మి వ్రతం రోజు ఈ కథను చదువుకుందాం, లేకుంటే విందామండి. అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులమవుదాము. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.